పసలేని అభ్యంతరంతో. ఎందుకు పసలేని అభ్యంతరం అని అంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం కూడా డిక్లేర్ చేసింది మీనాక్షి నటరాజన్ గారి పేరు మీద, ఆమె మీద ఎటువంటి కేసు లేదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ 3 విషయాలు మనకు ఇంపార్టెంట్. దీన్నే కాంగ్రెస్ వాళ్ళు నెక్స్ట్ బీజేపీ వాళ్ళు ఆర్పాపాన్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే, 2 వర్గాలు ఉన్నాయి కాంగ్రెస్లో, ఒకటి రాహుల్ గాంధీ వర్గము, 2 ప్రియాంక వర్గము. ఈమెని రాహుల్ గాంధీ సెలెక్ట్ చేశారు, ప్రియాంక గాంధీకి ఇష్టం లేదు కాబట్టి ఆమెకి అనుబంధంగా ఉన్న ఇక్కడ కొంతమంది, అదేవిధంగా మీనాటి నరసింహకి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది ఇదంతా చేశారనేది ఒక వర్గం వాదన. కాదండి, ముఖ్యమంత్రి చేశాడనేది ఒక వాదన వినిపిస్తుంది. ఈ వాదనలన్నీ ఎన్ని ఉన్నా కానీ ఫస్ట్ మనం లీగల్గా ఏమేమి వాదనలు ఉన్నాయో చూద్దాం. దాని తర్వాత రాజకీయంగా ఎంత మాత్రం అవకాశం ఉంది ఏందనేది కూడా చూద్దాం. లీగల్గా మనం చూస్తే ముందు మీనాక్షి నటరాజన్ గారు ఏమన్నారంటే, నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇంకా నేను కోర్టుకు వెళ్ళి దీని విషయం పేరు పోరాడుతున్నామని చెప్తూ తన అడ్వకేట్ అభిషేక్ సింఘి ఒక వాదన వినిపించారు. ఒకటేంటంటే, ఈ ఆర్ఓ నిర్ణయం అనేది మేలఫైడు, విపరీతమైన బుద్ధితో చేసింది ఇది. ఎందుకనంటే ఆయన చేసిన పని చూస్తే ఎవరికైనా కూడా 2+2 = 7 అన్నట్టుగా కనపడుతుంది. వాళ్ళకేమో ఒక రకంగా చేశారు, అదర్ సైడ్ వాళ్ళకి వేరే వేరే సందర్భాల్లో వేరే దిక్కల్లో కూడా. ఇక్కడికి వచ్చేటప్పటికే ఆర్ఓ నిర్ణయం విపరీతమైన బుద్ధిగా ఎందుకుందంటే, 2 ఏళ్ల కంటే పైగా శిక్ష పడే కేసులు వివరాలు మాత్రమే అఫిడవిట్లో ఇవ్వాలి. ఇది 2 ఏళ్ళు శిక్ష పడేది కాదు. ఆమెకి షోకాజ్ నోటీస్ మాత్రమే వచ్చింది, కేసులో ఆమె ముద్దాయి కాదు. కాబట్టి ఆమె మీద ఈ కేసుని పరిణామాలు తీసుకొని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇది రిజెక్ట్ చేయడానికి లేదు అని చెప్పి ఒక వాదన. రెండో వాదన ఏంటంటే, ఇంతవరకు ఛార్జ్షీట్ అనేది ఫైల్ కాల, అభియోగాలు అనేది నమోదు కాల. అభియోగాలు నమోదయ్యి కోర్టు వారి నుంచి సమ్మన్స్ వచ్చి అవి తీసుకొని కోర్టుకి అప్పీర్ అయితేనే ఈమె ముద్దాయిగా పరిగణించినట్టు. ఈమెకి ఆ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈమె చెప్పాల్సిన బాధ్యత ఈమె మీద ఉన్నట్టుగా మరి ఉంది. మరొక విషయం ఏంటంటే, ఇది ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ కారణం ఏంటంటే, ఇది ప్రైవేట్ కేసు, ప్రైవేట్ కంప్లైంట్ వేశారు. న్యాయమూర్తి ఇంకా పరిగణలోకి తీసుకోలేదు, కేవలం నోటీసులు మాత్రమే పంపించారు. ఈ విషయం చిన్న పిల్లోడిని అడిగినా కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు కాబట్టి, ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు కాబట్టి, కోర్టు కాగ్నిజం తీసుకొని ముద్దాయిగా సంబంధం ఇవ్వలేదు కాబట్టి, ఈ కేసు విషయాలు అందులో 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం లేదు కాబట్టి, మరి దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వనంత మాత్రాన మరి ఆమె యొక్క నామినేషన్ని తిరస్కరించడానికి వీలు లేదనేది ఒక బలమైన వాదన. సహేతుక కారణాలు లేకుండా మరి దీన్ని రిజెక్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది మేము గెలుస్తామనేది వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి వాదన. ఇలాంటి లీగల్ వాదనలతో పాటు మనం ఇందాక అనుకున్న 2 వర్గాలు ఉన్నాయని, దీనికి సంబంధించి ఢిల్లీలో ఒక మీట్ అనేది జరిగింది. ఆ మీట్లో మరి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళందరినీ కూడా పిలుస్తున్నారని చెప్పి తెలిసింది. ఆయన భోపాల్లో ఉన్నాడు, ఆయన భోపాల్ నుంచి అక్కడికి రమ్మని చెప్పడం కూడా జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ పీసీ చీఫ్ ప్రెసిడెంట్ ఏమంటాడంటే, నాకు కూడా వచ్చిందండి నోటీసు, ఇది ఒక ప్రైవేట్ కేసు, నాకు ముద్దాయిగా సంబంధం రాలేదు, మీరు ఏం చెప్తారో చెప్పండి అని నోటీస్ మాత్రమే వచ్చింది. ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్షీట్ అయిన ఈ కేసులో ఆమెను ముద్దాయిగా ఎలాగ పరిగణిస్తారని చెప్పి ఆయన చెప్తూ ఇది ఒక పర్సనల్ కేసు. అది ఎవరి మధ్యలో జరిగింది? అది కాంగ్రెస్ లీడర్ కుంభం శివకుమార్ రెడ్డి అనే అతని మీద ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశారు. దాని మీద అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. దాని మీద విషయాలన్నీ జరుగుతున్నాయి. సో ఆ కంప్లైంట్ ఏం చేసిందంటే, మీరు
ఆయన్ని పార్టీలో నుంచి ఎందుకు తీసేయలేదు, అతను ఇంకా ఎందుకు పార్టీలో జరిగిన మీటింగ్స్లో కూడా పిలుస్తున్నారు అనే దాని మీద ఆమె కోర్టులో అడుగుతూ ఈ మీనాక్షి నటరాజన్ గారి మీద ఇంతకుముందు కేసీ వేణుగోపాల్ ఎవరో ఉంటే వాళ్ళు ఉండారు. తర్వాత ఈమె వచ్చిన తర్వాత కూడా ఈమెకు కూడా కంప్లైంట్ ఇస్తే ఈమె కూడా చేయలేదని ఈమెను కూడా అడగటం జరిగిందనమాట. దాని మీద మాత్రమే ఈ నోటీస్ వచ్చింది. కాబట్టి అంత మాత్రాన ఇక్కడ ముఖ్యమంత్రికో లేదా ఇంకెవరికో ఏదో సంబంధం ఉందని చెప్పి ఇలా చెప్పడం అనేది చాలా పొరపాటు. ఇది డిజిటల్ మీడియాలో చాలా తప్పులు అనేవి వస్తూ ఉన్నాయి అని చెప్పేసి జరిగింది. అంతేకాదండి, ఒక క్రిమినల్ కంప్లైంట్ కూడా ఇలాంటి డిజిటల్ మీడియాలో ముఖ్యమంత్రి మీద ఇతర నాయకుల మీద వీళ్ళు ఏదో అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో టిప్ ఆఫ్ ఇచ్చారు, దాని మీద ఇదంతా జరిగిందని చెప్పే దాని మీద ఒక కంప్లైంట్ కూడా ఒక ఆయన ఇచ్చారండి. ఆయన ఎవరంటే చమల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ. ఈయన ఒక కేసు పెట్టాడు. ఈ డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్స్ మీద కాంగ్రెస్ లీడర్ని ఒక అతన్ని లింక్ చేస్తూ దీనికి అతని మీద ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి దాన్ని ఇది చేయండి చెప్పి ఆయన ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఇంటర్నల్ దీనివల్ల డిస్ప్యూట్స్ లేకపోతే దీనివల్ల జరిగిందా, లేకపోతే నిజంగానే ఈమె డిస్క్వాలిఫైడ్ చేయటం అనేది చట్టబద్ధం కాబట్టి చేశారా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. అయితే ఒకటైతే వాస్తవం, దీంట్లో ఎఫ్ఐఆర్ కట్టలేదు, ఛార్జ్షీట్ వేయలేదు, ప్రైవేట్ కంప్లైంట్లో నోటీస్ ఇచ్చారా, సమ్మన్ ఇచ్చారా, ముద్దాయిగా చూపించారా లేదా. ఒకవేళ నిజంగా ముద్దాయిగా చూపిస్తుంటే అది ఎందుకు ఇన్ఫర్మేషను దాంట్లో రాలేదు. అందులో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నప్పుడు అది కూడా ఇంటర్నల్ ప్రాబ్లమే కాబట్టి, ఎవరో ఒక లేడీ ఇచ్చిన కంప్లైంట్కి సంబంధించిందే కాబట్టి, ఆమె కూడా కాంగ్రెస్లోనే కొనసాగుతుంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మరి సీట్ చోరీ చేశారా లేకపోతే ఏం జరిగిందనేది రాబోయే కాలంలో తేలాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. లీగల్గా మటుకు చూస్తే ఇట్లాంటి చిన్న విషయం మీద బేస్ చేసుకొని ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకొని రాజ్యసభ ఎంపీ సీటు కూడా డిక్లరేషన్ అయిపోయే పరిస్థితి వచ్చినందువల్ల దీని కాన్సిక్వెన్సెస్ అనేది చాలా తీవ్రంగా ఉన్నాయి. మనము ఇప్పుడు ఓటుకు నోటు కేసులో కానీ లేదా పార్టీలు మార్చిన దీంట్లో కానీ కేసుల్లో చూస్తుంటే మీకు తెలుసు, ఇక్కడ పార్టీలు మార్చిన వాళ్ళు ఎంపీగా నిలబడ్డా కూడా ఒక పార్టీ నుంచి గెలిచి రెండో పార్టీ డిస్క్వాలిఫై చేయలే. అదేవిధంగా నిన్న కేరళ కూడా అటువంటి కేసు ఒకటి వస్తే స్పీకరు ఆ యాక్ట్ కింద చేయడానికి లేదని చెప్పి డిస్క్వాలిఫై చేయటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మార్పులు చేర్పులు చట్టాల్లో రావాల్సిన అవసరం ఈ డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ఉంది. ప్లస్ ఎలక్షన్ ప్రాసెస్లో ఒక రిటర్నింగ్ అధికారి కానీ మరొక అధికారి కానీ వాంటెడ్గా ఏదైనా తప్పు చేస్తే కావాలని మ్యాలిఫైడ్ ఇంటెన్స్ తోటి ఒక డిస్క్వాలిఫై చేసినా లేదా ఎక్కడైనా ఎలక్షన్ మాల్ ప్రాక్టీస్ చేసినా అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రజాస్వామ్యంలో సీరియస్గా ఉంది. లేకపోతే ఎలక్షన్ ప్రక్రియలోనే ఇటువంటి జరిగితే ఇప్పుడు ఈ కేసు ఎప్పటికి తేలాలి? ఈ లోపల అతను ఎంపీ అయిపోయి రాజ్యసభ మనకు కళ్ళకి కనపడుతుంది అతను నాట్ ఎంటైటిల్ టు బి ఎలక్టెడ్ అని, బికాజ్ సంఖ్యాబలంగా చూస్తే. అటువంటి వ్యక్తి వెళ్ళి రాజ్యసభలో కూర్చొని ఎన్నో చట్టాలు వాటిలో పాల్గొంటే అనేక దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చట్టాల మార్పులు త్వరితగతిన రావాలి. ఈ కేసులో జరిగినటువంటి ఈ పర్టికులర్ ఇష్యూ మీద ఏ విషయాలు కంపల్సరీగా రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ని రిటర్న్ చేసి మళ్ళీ తీసుకొని దానికి అవకాశం ఉండయి, ఏ విషయాలైతే మళ్ళీ కంప్లై చేయడానికి రిటర్న్ ఇవ్వకుండా దాని మీద బేస్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేది కంపల్సరీగా మనకు తేలాల్సి ఉంది. ఇటువంటిది ఒకటి మీకు తెలుసు, ఆంధ్రాలో ఒక పర్టికులర్ కేసులో జగన్ గారు కూడా చాలా సీరియస్గా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద కూడా చెప్పడం. ఒక ఎంప్లాయీ ఏం చేశాడంటే, ఎంప్లాయీ కాదు స్పోర్ట్స్ పర్సన్, అతనికి జాబ్ రావాలి. దాంట్లో కండిషన్ ఉంది, ఏమనుంది, నీకు హయ్యెస్ట్గా వచ్చినటువంటి అవార్డు ఏది ఉంటే దాన్ని పెట్టు, దాన్ని మేము కన్సిడర్ చేస్తామని. వాడు ఒక అవార్డు పెడతాడు, కానీ దానికంటే పెద్ద అవార్డు వాడికి వచ్చి ఉంటుంది, కానీ వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడు ఆ పెట్టిన అవార్డుని బేస్ చేసుకొని వాడికి డిస్క్వాలిఫై చేస్తే వాడు కోర్టుకు వెళ్తాడు. నాకు అవార్డు అయితే వచ్చింది, అప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నాను, దీన్ని మీరు కన్సిడర్ చేయండి అని అడిగారు.
ఇప్పుడు కోర్టులో అది ఏమైనా పెండింగ్ ఉందంటే ఇలా సబ్సిక్వెంట్గా ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ని సడన్గా అప్పటికి లేదు కాబట్టి, అప్పుడు అప్లోడ్ చేయలేదు కాబట్టి, సబ్సిక్వెంట్గా ఆల్రెడీ ఉన్న వాటిని కనుక మళ్ళీ ఇస్తే కన్సిడర్ చేయాలా లేదా అనేది ఒక డెసిషన్ కోసం సుప్రీంకోర్టులో హైకోర్టులో పెండింగ్ ఉంది ఒక స్పోర్ట్స్ విషయంలో. అట్లా ఇక్కడ కూడా ఈమెకి ఆ పర్టికులర్ కేసులో ఉన్న ఇన్ఫర్మేషను ఎఫ్ఐఆర్ లేదు కాబట్టి, ఛార్జ్షీట్ లేదు కాబట్టి, ప్లస్ నోటీస్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి 2 సంవత్సరాలు మాత్రమే శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు అడిగి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకోవచ్చు కదా. అబ్జెక్షన్ ఎప్పుడైతే ఇచ్చారో, ఏమంటే ఇటువంటి అబ్జెక్షన్ ఇచ్చారు, మీ మీద కేసు ఉందంటే ఏం చెప్తారా అంటే ఆమె ఒక హీరింగ్లో చెప్తుంది ఇవన్నీ నాకుండయని. దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ఆమె నామినేషన్ని తిరస్కరించడమా, లేకపోతే ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని యాక్సెప్ట్ చేస్తూ నామినేషన్ని వ్యాలిడ్ చేయడమా చేయొచ్చు. అలాంటిది జరగలేదు. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి ఒక విధంగా వైలేటివ్గా ఉన్నది. కాబట్టి దీని మీద తగు మార్పులు వస్తాయని, త్వరితగతిన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. నమస్కారం.